స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. అంబర్పేటలో బీసీ లీడర్లు స్టూడెంట్స్ తో కలిసి ధర్నా చేపట్టారు. బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు ఆర్ కృష్ణయ్య. చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా ఇవ్వాలి. బీసీలకు పార్టీ పరంగా వద్దు, బిచ్చం వద్దు, మాకు దయాదాక్షిణ్యాలు వద్దు, మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. మొన్న బంద్ కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి పార్టీ పరంగా అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదేవిధంగా చట్టబద్ధంగానే అని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేయాలి. క్యాబినెట్లో తీర్మానం చేయడం కాదు, ఈసారి హైకోర్టులో మన వాదనలు గట్టిగా వినిపించడానికి ప్రముఖులైన సుప్రీంకోర్టులో ప్రముఖులైన అడ్వకేట్లను పిలిపించి వాదనలు వినిపించాలి. అదేవిధంగా కేసు వేసిన 32 బీసీ సంఘాల తరఫున కూడా బలమైన వాదనలు మేము వినిపిస్తాం. ప్రభుత్వానికి ఆ తరపున బలమైన అడ్వకేట్లను పెట్టి వినిపించాలి. ఈ కేసు చాలా బలంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మేము అడిగినట్టుగా చట్టబద్ధంగా జీవో తీశారు. జీవోలో స్పష్టంగా చెప్పారు ఏమని, రాజ్యాంగంలోని 243 D6 ఆర్టికల్ ప్రకారము రిజర్వేషన్లు 42% కల్పించారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు, బిల్లు పాస్ చేశారు, చట్టబద్ధత వచ్చింది. ఇక సుప్రీంకోర్టు న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము జనాభా లెక్కలు తీసింది. 57% జనాభా ఉంటే 42 ఇచ్చారు. జనాభాకు లోబడి ఉన్నది కాబట్టి న్యాయపరమైన అవరోధాలు లేవు. సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఉంది అని అందరు చెప్తారు. 50% సీలింగ్ ఎప్పుడో పోయింది. అదే సుప్రీంకోర్టులో ఏం చెప్పింది, జనాభా లెక్కలుంటే